మండలిలో ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్ని అక్రమాలు జరిగాయో కవితకు తెలుసన్న ఆయన ఆమెను విచారిస్తే అన్నీ బయటపడతాయని తెలిపారు. కవిత పార్టీ పెడితే బీజేపీకి వచ్చే నష్టమే లేదని పేర్కొన్నారు. కవిత తప్పు చేశారు కాబట్టే జైలుకెళ్లారన్న రామచంద్రరావు కక్షపూరితంగా ఎవరూ జైల్లో పెట్టలేదని స్పష్టం చేశారు. కక్షపూరిత రాజకీయాలకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని రామచంద్రరావు పునరుద్ఘాటించారు. రాజ్యాంగం ప్రకారము ఎవరైనా ఎప్పుడైనా పార్టీలు పెట్టవచ్చు. ఎందుకు పార్టీ పెడుతున్నారు, ఏదైతే అంశాల మీద వారు మాట్లాడారు, బయట వారి కుటుంబ సభ్యులు చేసినటువంటి అవినీతి కానీ వాళ్ళ గతంలో ఆమె ఉన్న పార్టీలో చేసినటువంటి అవినీతి పనుల మీద మాట్లాడడం జరిగిందో అది ఇప్పుడు ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెవరి మీద ఆరోపణలు చేసిరో, ఏమేమైతే ఆరోపణలు చేసిరో వీటన్నిటి మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ పెట్టాలి. ప్రభుత్వం దీని మీద విచారణ చేయాలి. నా ఆత్మగౌరవం దెబ్బతింది కాబట్టి పార్టీ పెడుతున్నప్పుడు ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్నటువంటి ఒక ఏమేమి అంశాలు ఉన్నాయి, ఏమేమి ఒక నిధులు ఎక్కడెక్కడ పోయినాయి, ఎవరెవరు ముడుపులు ఇచ్చారు, ఎక్కడెక్కడ జరిగిన అవినీతి, ఏ ఎమ్మెల్యే ల్యాండ్ గ్రాబింగ్ చేశారు, వారే చెప్పారు సగం మంది ల్యాండ్ గ్రాబాలని, సగం మంది తిన్నారని. కాబట్టి దాని మీద ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి వీరిని మెయిన్ విట్నెస్ కింద పెట్టి దాని మీద విచారించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాము.